గౌరవనీయులు మరి గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు బాలసాని గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కన్న గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు నా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, రాయల్ నాగేశ్వరరావు గారు, శాసనసభ్యురాలు రాఘమయ్య గారు, రామదాస్ నాయక్ గారు, పల్లె లక్ష్మణరావు గౌడ్ గారు, నాయుడు సత్యనారాయణ గారు, వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, పత్రికా మిత్రులకి, చాలా చోట్ల నుంచినటువంటి గౌడ సోదర అన్నదమ్ములందరికీ నమస్కారం. పుట్టుక భగవంతుడు ఏదో కులంలో అవకాశం ఇస్తాడు. నేను గౌడ కులంలో పుట్టాను భగవంతుడి దయ వల్ల. గర్విస్తున్నాను. గౌడ కులంలో పుట్టినందుకు గౌడుగా గర్విస్తున్నాను, గర్వపడతా ఉన్నాను. మిత్రులారా, మనం ఏ కులంలో పుడితే ఆ కులాన్ని ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. కానీ వేరే కులాన్ని మాత్రం కించపరచకూడదు. అది నా ధర్మం. ఇవాళ చక్కటి కార్యక్రమం, బీదవారికి ఉపయోగపడే కమ్యూనిటీ హాలు గౌడ కన్వెన్షన్ ని ఖమ్మంలో శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో కొన్ని ఫంక్షన్లు చూస్తూ ఉంటే వాటికి అయ్యే ఖర్చు చూస్తే ఒక సామాన్యుడి జీవితకాలంతో సరిపోతుంది. ఒక్కొక్క పెళ్లికి హైదరాబాద్ ఉన్న కన్వెన్షన్ సెంటర్ అయ్యే ఖర్చు కోట్లలో ఉంటుంది. ఇక్కడ బీదవారికి ఉపయోగపడే విధంగా ఒక కన్వెన్షన్ హాల్ కట్టి తక్కువ ధరలో బీదవారికి ఇవ్వడానికి నిర్ణయం చేసినారు. అది హర్షించదగ్గ విషయం. మన తర్వాత వచ్చే తరాలకి ఇలా సత్రాలు, కన్వెన్షన్స్ అన్ని కూడా ఇవాళ మనం కడితే మనకంటే ఎక్కువ మన వెనుక వచ్చే తరాలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా హిమాయత్ నగర్ గౌడ సంఘం పూర్వీకులు గౌతు లచ్చన్న గారు, బాలాగౌడ్ గారు, ధర్మభిక్షం గారు, ఎక్కడో బెంగళూరులో ఉన్నటువంటి బస్వరాజ్ గారు, రాజా నర్సాగౌడ్ గారు నిజామాబాద్, వారందరి యొక్క ప్రోద్బలంతో ఇవాళ ఒక ఆలయంగా నిలిచింది, మనకు ఉపయోగపడతా ఉంది. మనం కట్టే కట్టడాలు రేపు పెద్ద తరాలకి, వెనకొచ్చే తరాలకు ఉపయోగపడాలి. ఆ రకంగా ఇలా మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినారు, చాలా చోట్ల ఇలా గౌడ కన్వెన్షన్ కడతా ఉన్నారు. మా నిజామాబాద్ లో కూడా 2.5 ఎకరాల్లో గౌడ సత్రం కడతా ఉన్నాం. ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఈ సత్రాలు, ఈ కన్వెన్షన్ సెంటర్స్ అనేది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇవాళందరికీ సముచిత స్థానం ఇస్తున్న తరుణంలో ఈ కట్టడం, ఇలా శంకుస్థాపన అనేది శుభపరిణామం. మిత్రులారా, కుల వ్యవస్థ లేనిదే భారతదేశం లేదు. కుల వృత్తులు లేనిది కూడా భారతదేశం లేదు. కుల వృత్తులు సాగాలి, కొనసాగాలి. నేను కారులో వస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం బట్టి గారికి చెప్తా ఉన్నాను, కుల వృత్తులు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కుల వృత్తులు లేకుంటే మానవాళికి విఘాతం కలుగుతుంది. గౌడ వృత్తి ఒక గొప్ప వృత్తి, కఠినమైన వృత్తి, ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అవసరం ఉన్నటువంటి వృత్తి. తాడి చెట్టు చూస్తాం, తాడి చెక్క ఎక్కడం దిగడం అనేది ప్రతిరోజు ప్రతినిత్యం ఒక సాహసం. గౌడు తాడి చెట్టు ఎక్కడం దిగడం అనేది ఒక సాహసం, ప్రతిరోజు సాహసం చేస్తాడు ప్రాణాలు తెగించి. అలాంటి వృత్తుల్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. చదువుతో బాటే ఈ వృత్తుల్ని కాపాడాలి. నేను ఇటీవల ఒలింపిక్స్ జనరల్ ఫ్రాన్స్ కి పోయాను. ఒక ఐటీ మైక్రోసాఫ్ట్ లో పెద్ద ఉన్నతుల పదవిలో ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ అతను, ఆయన భార్య కలిసినారు. మా హోటల్లో ఉండే. నేను అడిగాను, ఏం చేస్తే ఇది మైక్రోసాఫ్ట్ లో సమ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. ఆయన దేశం, మన ఇండియా కులస్తుల గురించి మాట్లాడుతూ ఆయన వడ్రంగి, ఈ రోజుకి వడ్రికి కులం చేస్తారట. మైక్రోసాఫ్ట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ అతను వడ్రంగి వృత్తి చేస్తాను నా గ్రామంలో చెప్తా ఉన్నాడు. చదువుకున్నంత మాత్రాన కుల వృత్తిని పక్కన పెట్టిన అవసరం లేదు. కుల వృత్తులు ముందుకు సాగాలి. ఈ మానవాళి ఉండాలంటే కుల వృత్తులు ఉండాలి. ఆ దశగా ప్రోత్సాహం ఉండాలని ఇప్పుడే
బట్టి గారికి చెప్తా ఉంటుంది. ఖమ్మం జిల్లా రాజకీయంగా పరిణతి చెందిన జిల్లా, కాంగ్రెస్కి వాళ్ళ కంచుకోటగా నిలిచిన జిల్లా. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ప్రభాకర్ కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మా అన్న లాంటి తుమ్మల నాయకులు మంత్రులు అయ్యారంటే ఖమ్మం ప్రజల యొక్క ఆశీర్వాదం. మీరు పెద్ద ఎత్తున సీట్లు గెలిపించినారు కాబట్టి ఆ సీట్లు కాంగ్రెస్ అధికారం రావడానికి దోహదపడినాయి. అదే ప్రామిస్, అదే ఆకాంక్ష రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీ కోరుకున్నదేంటి? ఈ దేశంలో ఎవరు ఎంత జనం ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే వారికి అంత ప్రభుత్వ ఫలాలు అందాలి. జిస్కి జితని ఆబాది ఉనికి ఉతనే భాగేదారి. అందులో కారణంగానే పుట్టింది కుల సర్వే నినాదం. రాహుల్ గాంధీ గారు చేతపు నినాదాన్ని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసింది ఈ రాష్ట్రంలో ఒక రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు. శాస్త్రీయబద్ధంగా ఎక్కడ లొసుగులు లేకుండా పరిపూర్ణంగా కుల సర్వే చేయగలిగినాం. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్చూచిగా మారింది కాబట్టి కులం గురించి ఎప్పుడు మాట్లాడని మోడీ గారు కూడా కుల సర్వేకి ఆదేశించినారు, గజెట్ పెట్టినారు. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క విజయం. యావత్ దేశంలో బీసీలకు ఉపయోగపడే విధంగా మారిందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా మిత్రులా నేను చెప్పాను, గౌడ కుడితే గౌడ కులపుడిని గర్విస్తుంది. నాతో పాటు అన్ని కులాలు ఎదగాలి. గౌడ కులంతో పాటు వెనకబడ్డ తరగతున్న అన్ని కులాలు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి. అందుకే తీసుకొచ్చాం 42% రిజర్వేషన్. కామారెడ్డిలో నేనే ప్రవేశపెట్టిన డిక్లరేషన్. కాంగ్రెస్ పార్టీ మాట కట్టుబడి ఎన్నికలు జరపాలని ఒత్తిడి ఉన్నా, మా సీనన్న ఎన్నికలు జరిపితే ఫండ్స్ వస్తాయని అన్నప్పుడు లేదన్నా మనం రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు పోదామన్నప్పుడు అందరూ ఒప్పుకొని ఎన్నికలకు పోస్ట్పోన్ చేసి 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అసెంబ్లీలో 2 బిల్లు పెట్టి, ఒకటి లోకల్ బాడీస్కి, ఒకటి విద్యా ఉపాధి కోసం తీసుకొచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీదనే మాట సందర్భం మనం చేస్తా ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు ధీటుగా కింది స్థాయి వాళ్ళు, కింది కులాలలో బ్రతకాలి, సుఖపడాలనే నినాదం రాహుల్ గాంధీ గారు ఉందో ఆ నినాదాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిక్కచ్చిగా అమలు చేస్తా ఉంది. కాబట్టి యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తా ఉంది. యావత్ దేశం తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేస్తున్న కార్యక్రమాల పట్ల చూస్తా ఉంది. మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని ముందుకు వస్తున్నటువంటి తరుణం ఇది. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం అనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ, ముఖ్యంగా బీదవారికి ఫలాలు అందాలి. దానిలో భాగంగానే ఇలా ఇందిరమ్మ ఇళ్ల పథకం 10 ఏళ్ల కాలంలో పోయిన ప్రభుత్వంలో ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలే. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచితంగా మహిళలకు బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ల పేరిట బీదవారికి ఇల్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, రేషన్ కార్డులు వస్తున్న పరిస్థితి. నేను చెప్పడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం బీదవాడి బతుకులు బాగుపడాలని. ఆ దశగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. దాంట్లో భాగంగానే అది గౌడ్లు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మునురు కాపు కావచ్చు, కుమ్మరి కమ్మరి కావచ్చు, ఏ వెనకబడి కులమైనా కావచ్చు, అన్ని రకాలుగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా వారిని ఆదుకోవాలని ఒక ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో ముందుకు సాగుతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వెనకబడ్డ తరగతులు, వెనుకబడ్డ జాతులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి కూడా సమన్వయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ తపన. ఆ దశగా 18 మాసాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించింది. దాంట్లో భాగంగానే ఒక సంక్షేమంలో భాగంగానే ఇలా గౌడ కులస్తుల కోసం కన్వెన్షన్ సెంటర్ కట్టుకుంటా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు లెక్కలు చెప్పారు, ఎవరెంత అని చెప్పారు. నేను అంత లోతుగా పోను, కానీ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా ఈ కన్వెన్షన్ సెంటర్ తయారై మళ్ళీ మనం ఇనాగరేషన్ చేసుకునే బాధ్యత బట్టి విక్రమార్క గారిది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, తుమ్మల నాగేశ్వరరావు గారిది అనే మాట చెప్తా ఉన్నాను. మీదే బాధ్యత అన్నా. బట్టేనా సంవత్సరం నాటికి ఈ కన్వెన్షన్ ని ప్రారంభం చేసుకునే బాధ్యత మీది.
మీరే రిబ్బన్ కట్ చేయాల్సిన బాధ్యత మీది. ఆ దశగా డబ్బులు లెక్క అడగను, టెక్నికల్ లెక్క అడగను, నాకేవి అంతుపట్టాయి. కానీ సంవత్సరం నాటికి మాత్రం బిల్డింగ్ కంప్లీట్ కావాలి. ఆ బాధ్యత మీదే అన్నమాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి చెప్తున్నా మిత్రులారా, కులాన్ని ప్రేమిస్తే తప్పు లేదు, కులాన్ని గౌరవిస్తే తప్పు లేదు, మతం మన మతాన్ని గౌరవించుకుంటే తప్పు లేదు. కానీ ఏ ఇతర కులాన్ని మతాన్ని మనం దేశించకూడదు. ఆ అభిమతాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఇలా గౌడ కులస్తుడిగా గర్వపడతా ఉన్నాననే మాట మరొకసారి చెప్తూ ఈ కన్వెన్షన్ సెంటర్ వచ్చే సంవత్సరం నాటికి పరిపూర్ణంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, చైర్మన్ అందరి సహకారంతో పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్రారంభోత్సవానికి వస్తాం. మీ అందరితో మళ్ళీ మాట్లాడతామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని.